కనకాంబరాల పూలతో స్వామివారికి ఈరోజు అర్చనా కార్యక్రమం అయితే జరిగిందండి. ముందుగా ఇక్కడ చూస్తుంది నిన్నటి రోజున స్వామివారి యొక్క అలంకారం. అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి తో యొక్క కనకాంబరాలతో అర్చనా కార్యక్రమం అయితే జరిగింది. ఈ వీడియోలు మీరు వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికి కూడా అందిస్తూ ఉన్నాను. చూడండి, సాక్షాత్తు వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే మనం ఆలయాల్లో తెచ్చుకున్న పూలమాలను, స్వామివారి యొక్క నిర్మాల్యంతో కూడిన పూలమాలను మనం తెలియకుండానే బళ్ళకు వేయటం జరుగుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే బళ్ళకు ఆ పూలమాలలు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదండి. ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. అయితే పూర్వం దూర్వాసుడు స్వామివారి యొక్క నిర్మాల్యాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి ఇచ్చారండి. ఇంద్రుడు అహంకారంతో నేనేంటి ఆ మాల వేసుకునేది అనే అహంకారంతో వారు ఏం చేశారంటే ఐరావతానికి వేశాడు. ఐరావతం వేసుకుందో లేదో వేసుకుని ఏనుగు కదండి, దానికి కూడా చిరాకు వచ్చేసి ఆ పూలమాలని ఎత్తి కింద వేసేసింది. కింద వేయటంతో ఆ పూలన్నీ కూడా చెల్లాచెదరైపోయినాయి. అలా స్వామివారి యొక్క నిర్మాల్యాన్ని అలా చింపేసినందుకు దుర్వాసుడు కోపడతాడు, శపిస్తాడు. శపించటంతో ఆ తర్వాత మనకు వినాయకుడు వృత్తాంతంలో భాగంగా వినాయకుడు తన తలను నరికేసినప్పుడు శివుడు అప్పుడు వారేం చేస్తారంటే కనుక ఏ జంతువు అయితే ఉత్తర దిక్కు తల పెట్టి పడుకుంటుందో ఆ జంతువుని తీసుకురమ్మన్నారు, ఆ తలను తీసుకురమ్మన్నారు కదండి. అలానే ఆ ఐరావతం అనేది ఆ దిక్కున పడుకున్న తర్వాత ఆ తలను తీసుకురావటం, ఆ తలను తీసుకొచ్చి ఆ యొక్క తలతో వినాయకుడికి పెట్టి వినాయకుడిగా మనం పూజలు అందుకుంటుంది. అలాగే మనం భక్తిగా స్వామివారికి సమర్పించిన పూలమాలను మనం తెచ్చి వాహనానికి వేస్తే మనకు పుణ్యం కాదండి, ఎవరైతే ఆ యొక్క కంపెనీస్ ఉన్నాయి చూడండి వారికైతే పుణ్యము, అంతేగాని మనకైతే ఆ పుణ్యం అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకు అంటే కనుక అది ధరించి ఆ యొక్క ఎవరైతే తయారు చేశారో ఆ కంపెనీకి మనం వేసేది ఎవరికండి, ఆ కంపెనీ యొక్క లోగో మీద మనం వేస్తున్నాం ఆ దండ, అలాగే అదే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంతేగాని దయచేసి పూలమాలలు ఇస్తే చక్కగా తల మీద పెట్టుకుని తర్వాత వాహనాలకు వేసుకోండి, కానీ డైరెక్ట్గా వాహనాలకు వేసే పరిస్థితి మాత్రం చేయకండి. మీరు ముందు నిర్మాల్యం ఏదైనా ఉన్నా కానీ తీసుకున్నా ఆ నిర్మాల్యాన్ని తల మీద ఒకసారి ఇట్లా తాకించి ఆ తర్వాత మీరు మీ వాహనాలకు కానీ తర్వాత కానీ వేయండి. అంతేగాని ఆ యొక్క మాలను మాత్రం డైరెక్ట్గా తీసుకొచ్చి బళ్ళకు అలాగే గుమ్మాలకు వేయకండి, అది చాలా మంచిది కాదు. ఆ పుణ్యం మనకు కూడా రావాలి, ఆ పరమ పవిత్రమైన ఆ మాల అలాంటిదండి. అలాగే మన ఇంట్లో కూడా స్వామివారికి నిత్య పూజ చేస్తూ ఉంటాం. తర్వాత రోజు పూలు తీసేటప్పుడు మనం ఒక్కసారి తల మీద ఉంచుకుని తీస్తే మంచిది. అలా చేస్తే చాలా ఆ యొక్క స్వామివారి యొక్క గౌరవం, స్వామివారికి మనం గౌరవం ఇచ్చినట్లుగా ఆ తర్వాత అవైతే మనం తీసుకుని మనం వాడుకోవచ్చండి. మీరు ఇది పాటించండి. పూలమాలలో వెయ్యొచ్చు, తప్పులేదు, కానీ ఇది ఒక చిన్న పాటిస్తూ మనం కనుక పూలమాలను కనుక తీసుకుంటే చాలా మంచిది. ఇలా అయితే చెయ్యండి. ఈ విధంగా స్వామివారికి తులసి అర్చనా కార్యక్రమం అనేది ఫస్ట్ నిన్న తులసి అర్చన జరిగింది తులసితో. ఈరోజు కనకాంబరాలతో స్వామివారి యొక్క అర్చన అంతా కూడా పూర్తయిపోయి స్వామివారి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో స్వామివారికి ఈ యొక్క తులసి అర్చన, ఆ యొక్క కనకాంబరాలోత్సవం కూడా పూర్తయ్యి తర్వాత స్వామివారికి నివేదన అవన్నీ కూడా చేయటం జరిగింది. మూలమూర్తి అయిన శ్రీవారు మనకి ఈరోజు దర్శనమిస్తూ ఉన్నారు. పసుపు వస్త్రాల్లో దగదగా మెరిసిపోతూ వస్త్రాలంకరణలో మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామిని దర్శించేసుకోండి. కలో వెంకటనాయక అంటారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిడే నాయకుడు. అలాంటి స్వామిని మనందరం కూడా ప్రార్థిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరం కూడా పొందుదాం.
ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ ఎల్లప్పుడూ పొందాలని నేను కోరుకుంటూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ